పశ్చిమ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ 24 గంటల్లోపే రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణలు ఇప్పటివరకు 4 మృతి చెందగా 5 తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతి చెందిన వారిలో 2 బీజేపీ కార్యకర్తలు కాగా మరో 2 టీఎంసీ కార్యకర్తలు. పార్టీ ఆఫీసులపై దాడులు, ఆస్తుల ధ్వంసం, తగలబెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ర్యాలీల సమయంలో గొడవలు జరిగినట్టుగా తెలుస్తోంది. బెంగాల్లో రిజల్ట్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. కోల్కతా సహా అనేక ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. కొత్తగా ఏర్పడబోయే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అసహనం, ప్రతీకారం, భయం అన్నీ కలిసి ఈ హింసకు కారణమయ్యాయి. ఒకవైపు బీజేపీ విజయం సాధించగా మరోవైపు టీఎంసీ వర్గాలు ఈ ఫలితాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరు పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దాడులకు పాల్పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీఎంసీ కార్యాలయాలు తగలబెట్టడం, మరికొన్ని చోట్ల బీజేపీ అనుచరులపై దాడులు చేయడం పరిస్థితి మరింత ఉద్రిక్తం చేస్తాయి. కోల్కతాలో న్యూ మార్కెట్ ప్రాంతంలో బుల్డోజర్తో పార్టీ ఆఫీస్ కూల్చేయడం వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన రేపాయి. ముర్షిదాబాద్లో విగ్రహ ధ్వంసం, అసాన్సోల్, బీర్భూమ్, నార్త్ 24 పరగనాస్ వంటి ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకోవడం వంటివి ఉద్రిక్తతకు దారితీస్తాయి. మరోవైపు బెంగాల్ అల్లర్లపై ఈసీ సైతం స్పందించాల్సి వచ్చింది. పెరుగుతున్న హింస గమనించిన వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. హింసకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చారు. జీరో టాలరెన్స్ విధానం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, పెట్రోలింగ్ నిర్వహించాలని, కేంద్ర సాయుధ దళాలు మోహరించాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పోలీస్ కమిషనర్లు అందరికీ నేరుగా సూచనలు ఇవ్వడం ద్వారా పరిస్థితి కట్టడి చేసేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది.